హాయ్! ఎంతో ఈజీగా ప్రెషర్ కుక్కర్‌లో అయ్యే రెసిపీ మీకు ఇంకొకటి చూపిస్తానండి. అదేనండి మిల్ మేకర్ రైస్. చాలా టేస్టీగా ఉంటది. యమ్మీ యమ్మీగా ఉంటది. మనకి ఒంట్లో బాగోలేనప్పుడు, కొంచెం స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ ప్రోటీన్ ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. మిల్ మేకర్ చాలా మంచిదండి ఒంటికి. ఇది ఎలా తయారు చేసుకోవాలో ముందు వీడియో చూసేయండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు. ముందు ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. 2 లేదా 3 గరిటెలు ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం కాబట్టి తక్కువ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ, అలానే 5 లవంగాలు, 2 యాలక్కాయలు, కప్పు టమాటా, ఒక కప్పు బంగాళదుంప వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 4 లేదా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం పుదీనాకు వేసుకొని మొత్తం తిప్పేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అరగంట నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోండి. ఇది మిల్ మేకర్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై కొంచెం తిప్పుకున్న తర్వాత నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అందుకని 6 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. మిల్ మేకర్ వేసిన తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు, అలానే కొత్తిమీర, కరివేపాకు, కొంచెం టేస్ట్కి తగ్గట్టు నెయ్యి వేసి మూత పెట్టేసుకొని 3 లేదా 4 విజిల్స్ రానియండి. ప్రెషర్ పోయిన తర్వాత చిన్నగా మూత తీసి యమ్మీ యమ్మీగా ఉండే మిల్ మేకర్ రైస్ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం ఏమీ వేసుకోక్కర్లేదు, కొత్త రైస్ తింటేనే సరిపోయేది. మనం పచ్చిమిర్చి వేసాం, గరం మసాలా వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఈ స్పైసీనెస్ సరిపోయిద్ది. కాబట్టి కొంచెం పెరుగు చట్నీ రైతా వేసుకోండి. ప్లీజ్ మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.